అపోస్తల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఇక్కడ పెంతెకోస్తు దినమందు ప్రభు యొక్క ఆత్మ ఒక మనిషి మీద దిగి రావటం మనం అందరం కూడా చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. కానీ వారందరూ కూడా ఒక అన్య భాషలో వారు మాట్లాడుతున్నారు. అన్య భాషలు అంటే ఎవరికి తెలియని భాష, లేకుంటే ఇట్స్ అ డిఫరెంట్ లాంగ్వేజ్ కదా, దేవుని యొక్క లాంగ్వేజ్ అది. మరి ఈ ఆత్మ చేత నింపబడిన ఆ మనుషులందరూ కూడా వారు ఏం చేస్తున్నారంటే ఈ అన్య భాషలో వారందరూ కూడా వారు మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు అక్కడ వేరే వేరే కంట్రీ మెన్ అక్కడ ఉన్నారు, అంటే వేరే వేరే దేశానికి చెందిన మనుషులు కూడా అక్కడ ఉన్నారు. వెంటనే ఆ అన్య భాషను వారు వింటున్నారు. విన్న వెంటనే వారు తెలియచేస్తున్నారంటే ఈ మనుషులు ప్రభు యొక్క గొప్ప కార్యాలను వారు వివరిస్తున్నారు. అంటే బైబిల్ వాక్యం ఏమని తెలియచేస్తుందంటే పరిశుద్ధాత్మ వారిని ఎలా నడిపించిందో వారు మాట్లాడారంట. ఒక మనిషి అన్య భాషలో వారు మాట్లాడేటప్పుడు వారు సొంతంగా వారు మాట్లాడట్లేదండి, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తుంది, అంటే ఆ విధంగా మాట్లాడటానికి కదా. అప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఈ వేరే దేశం చెందిన వారందరూ కూడా దాన్ని విని వారు ఏమంటున్నారు తెలుసా, వీరందరూ కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలను వీరందరూ కూడా వివరిస్తున్నారు. అంటే మన ఆత్మ ఏం చేస్తుంది తెలుసా, మన ఆత్మ కూడా ప్రభునే స్తుతిస్తుంది. గొప్ప కార్యాలు మనం చెప్తున్నామంటే దానికి అర్థం ఏంది, ఒకదానికి మనము మహిమ ఇస్తున్నట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ ఉన్నారు, మా డాడీ చాలా గొప్పవాడు, ఇంత పెద్ద మందిరాన్ని ఆయన కట్టాడు, ఎంతమందిని రక్షణలో తీసుకొచ్చాడు అని చెప్తే మీకు ఎలా ఉంటుంది, దానికి కీర్తి ఇచ్చినట్టే కదా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది. ఇక్కడ కూడా వీరు ఆత్మతో నింపబడిన వెంటనే వారు ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారు తెలుసా, ప్రభుకు వారి కీర్తిని వారిస్తున్నారు. whenever your spirit is awake, మీ ఆత్మ ఎప్పుడంతా నడిపించబడుతుందో పరిశుద్ధాత్మతో మీరేం చేస్తారంటే మీరు కూడా అలాంటి స్తుతిని మీరు ఇవ్వగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు ఆయన ఏమన్నా తెలియజేస్తాడంటే నేను వట్టిగా ప్రార్థించే దానికన్నా నేను అన్య భాషలో ఎక్కువ ప్రార్థించామని ఆయన తెలియజేస్తూ ఉంటాడు అనమాట. పౌలు భక్తుడు ఆయన ఏమన్నా అంటున్నాడంటే ఆత్మలో నేను ఇంకా ప్రార్థిస్తాను. ఎందుకంటే ఆత్మ కూడా అదే చేస్తుందండి. ఏం చేస్తుందంటే ప్రభుకి మహిమను తెస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ యొక్క మనసులో ఏదైనా ఒక బాధ ఉండి మీకు ప్రార్థించలేని ఒక స్థితి మీ జీవితంలో వస్తే మీరు ఏం చేయొచ్చు తెలుసా, డైరెక్ట్ అన్య భాషలో మీరు మాట్లాడటం మీరు ప్రారంభించారు. నేనేమని ఎంకరేజ్ చేస్తున్నానంటే అందరూ కూడా మరి పరిశుద్ధాత్మతో నింపబడాలి. మరి మీరు కూడా అన్య భాషల్లో మాట్లాడటానికి ప్రభు దగ్గర మీరు అడగాలి. ఎందుకు తెలుసా, మీరు దుఃఖంగా మీరు ఉన్నప్పుడు మీ ప్రభుని స్తుతించడానికి మీకు మనసు వస్తుందా, ఎవరికైనా వస్తుందా? రాదండి. కానీ మీరు అన్య భాషలో మాట్లాడితే మీలో ఉన్న ఆత్మ ఆయన ఏం చేయటం ఆయన ప్రారంభిస్తాడంటే ప్రభుకి స్తుతిని ఇవ్వటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పుడు అదేమవుతుందంటే ప్రభు మీ కొరకు ఆయన ద్వారాలు ఆయన తెరవటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు మన దగ్గర ఆయన ఏమని అంటున్నాడంటే మీరు కూడా అన్య భాషలో మీరు మాట్లాడండి. హల్లెలూయా. ఈ మధ్య పెద్ద చర్చ అవుతుంది యూట్యూబ్లో. ఏమవుతుంది? చర్చ అవుతుంది. ఏమనవుతుంది? ఒకడంటాడు నువ్వు అన్య భాషలో మాట్లాడితే నువ్వు ఏది ఆ లాంగ్వేజ్ నువ్వు అర్థం చెప్పగలగాలంటాడు ఒకడు. ఇంకో వ్యక్తి వచ్చి ఇదని అంటాడు. కానీ నేనేమంటున్నానంటే మనము వేరే మనుషులను మనం వినటం బదులు ప్రభు మనందరికీ ఏమిచ్చాడు, దీన్ని ఇచ్చాడు. నేను వాక్యం చెప్పినా, మా నాన్నగారు చెప్పినా, ఇంకా ఏ దైవజనుడు వాక్యము స్టేజ్లో ఆయన చెప్పినా మనం దేంతో క్రాస్ చెక్ చేసుకోవాలి, వాక్యముతో. హల్లెలూయా. సో ప్రభు మన దగ్గర ఆయన ఏమని తెలియజేస్తుందంటే whenever your spirit is down, ఎప్పుడంతా మీ ఆత్మ ప్రార్థించడానికి మనసు రావట్లేదో,
ఎప్పుడంతా మీకు స్తుతించడానికి మీకు మనసు రావట్లేదో మీరేం చేయొచ్చు అంటే డైరెక్ట్గా స్లోగా కన్ను మూసుకొని ప్రభువా ఒక చిన్న మ్యూజిక్ ఒకటి పెట్టుకొని మీరేం చేయొచ్చు అంటే అన్ని భాషల్లో మీరు మాట్లాడటం మీరు ప్రారంభించవచ్చు. ఒక 1 hour తర్వాత చూడండి ఎంత డల్గా మీరు ఆ మందిరాన్ని అంటే ప్రేయర్కి మీరు వెళ్ళారో అంత యాక్టివ్గా మీరు బయటికి వస్తుంది. ఎవరన్నా గమనించారా? ఓకే, నైస్. అంటే నేను అదే చేస్తా. ఏం చేస్తా తెలుసా? మా ఇంట్లో 1 o'clock తర్వాత సౌండ్ రాకూడదు. అంటే చాలా లేటుగా పండుకునే అలవాటు నాకు ఉంటుందన్నమాట. సో నాకు పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంటుంది నా రూమ్లో. అది మా ఇంటి ఉన్న పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లేసేస్తారు అనమాట. సో నేనేం చేస్తానంటే నా రూమ్లో నా హెడ్సెట్ ఒకటి ఉంటుంది. ఆ హెడ్సెట్ ఇలా పెట్టుకొని మరి ప్రార్థించడానికి నాకు మనసు రానప్పుడు నేనేం చేస్తానంటే వెంటనే అన్ని భాషలో మాట్లాడటం ప్రారంభిస్తాను. అప్పుడు అది ఏమవుతుందంటే ప్రభు మన కొరకు ఉంచిన ఆ ద్వారాల వైపు మనల్ని నడిపిస్తాడు. ఈవెన్ గాడ్ ఈస్ టెలింగ్ టు యూ, మీరు కూడా ఆత్మలో ప్రభుని మీరు ఆరాధించాలని ఆశపడుతున్నాడు. అంటే తప్పకుండా అన్ని భాషల్లో మాట్లాడుతున్న మేము ఆత్మలో ప్రభుని స్తుతించగలుగుతామా అంటే అలా కాదండి. మీ యొక్క ఆత్మ మీ పూర్ణ మనసుతో మీరు ప్రభుని స్తుతించినా కూడా మీరు ఆత్మలో ప్రభుని స్తుతించినట్టే. కానీ దాంట్లో నెక్స్ట్ లెవెల్ మీరు వెళ్ళాలంటే మీరు ప్రార్థించేటప్పుడు మీరు ప్రభు దగ్గర మీరేం అడగాలంటే ప్రభువా మీ యొక్క ఆత్మ చేత నన్ను నింపు, నేను కూడా అన్య భాషలో నిన్ను స్తుతించాలి, నీ కీర్తినివ్వాలి. హల్లెలూయా. మీరు ఎవరందరూ అన్య భాషలో మీరు మాట్లాడతారో ప్రభుతో మీరు డైరెక్ట్గా మాట్లాడినట్టంట. హల్లెలూయా. ఫస్ట్ ఈ అపోస్టల్స్ వారికి అన్య భాష వచ్చిన వెంటనే ఫస్ట్ వారు ఏమిస్తున్నారంటే ప్రభుకి కీర్తిని వారిస్తున్నారు. అంటే దానికి అర్థం ఏంది? ఏ మనిషి ప్రభు దగ్గర వెళ్ళి ఆయన మాట్లాడాలని అనుకున్నా కూడా ఆ వ్యక్తి ఫస్ట్ ఆయన ఆరాధిస్తే మాత్రమే ప్రభు యొక్క సన్నిధిలో వెళ్ళి ఆయన మాట్లాడగలుగుతాడని అర్థం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇక్కడ కూడా వీరేం చేస్తారంటే అన్ని భాష వచ్చిన వెంటనే ఫస్ట్ అదే వారు మాట్లాడారు. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రభు వైపు మనం మాట్లాడగలగాలంటే మనము కూడా ప్రభుకి స్తుతిని మనం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ప్రభు మన దగ్గర ఆయన మాట్లాడుతున్నాడండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ట్రూ వర్షిపర్ యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ విత్ స్పిరిట్ అండ్ విత్ ట్రూత్. హల్లెలూయా. అంటే ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ప్రభుని మీరు స్తుతించాలి. సో యోబు 1వ అధ్యాయము 20-21 వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అంటే యోబు అన్నిటినీ కోల్పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంట తెలుసా? నేల మీద సాష్టాంగపడి ఏం చేశాడంట? ప్రభుకి స్తుతినిచ్చాడంట. ఇక చూడండి, మనం అనుకున్నట్టు మన జీవితంలో కొన్ని అవ్వనప్పుడు మనము ప్రభు మనకన్నా పై స్థితిలో ఆయన ఉన్నాడు అని చెప్పేసి వట్టిగా మనం ప్రభుని ఆరాధించట్లేదండి. మనం ఏం తెలిసి మనం ఆరాధించాలి తెలుసా? నేను కష్టంలో ఉన్నా, నేను నష్టంలో ఉన్నా కూడా నేను ప్రభుని స్తుతిస్తే ప్రభు నా కొరకు ద్వారాన్ని ఆయన తెరుస్తాడు. ఇక్కడ కూడా యోబు అదే చేశాడు. అన్నీ ఆయన కోల్పోయినా కూడా మనం ఏం చూస్తున్నామంటే ఆయన వెళ్ళి ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించాడంట. ప్రభు మన దగ్గర కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు ఏ కష్టంలో మీరు వెళ్ళినా, ఏ నష్టంలో మీరు వెళ్ళినా ప్రభు ఆయన ఏమని ఆశపడుతుందంటే మీరు ప్రభుని స్తుతించడం మీరు ప్రారంభించాలి. హల్లెలూయా. మీరు స్తుతించడం మీరు ప్రారంభించండి. ప్రభు ఏం చేస్తాడంటే తిరిగి మీరు ఏమేమి కోల్పోయారో వాటన్నిటిని కూడా ఆయన ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. యోబు జీవితంలో కూడా అదే అయింది. ఆయన స్తుతిని ఆయన ఇచ్చాడు. ప్రభు రెండంతలుగా తిరిగి వారికి పిల్లలు కానీ, ఆయనకు కావాల్సిన ఆరోగ్యము కానీ అన్నిటిని కూడా ప్రభు తిరిగి ఇచ్చి దీవించాడంట. హల్లెలూయా. సో మనము కూడా ఈరోజు మనం ఆరాధించడం మనం ప్రారంభిద్దాం. పూర్ణ మనస్సుతో, పూర్ణ
ఆత్మతో మనం ప్రభుని స్తుతించడం మనం ప్రారంభిద్దాం. ప్రభు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.